బడివైపుగా సాగాల్సిన అడుగులు బందెల దొడ్లోకి, పలకా బలపం పట్టాల్సిన లేత హస్తాలు పలుగుపారా పట్టడానికి పయనమవుతుంటే, రేపనేది ప్రశ్నార్థకమై వారి చూపు బిక్కుబిక్కుమంటుంటే, భవిష్యత్ భారతానికి భవ్యకాంతల తోరణంగా నిలవాల్సిన బాలజ్యోతులు కొడిగట్టిన దీపాలై పెనుచీకటి పాలవుతుంటే, కళ్లారా చూసిన ఓ హృదయం విచలితమైంది. తన అమృత హస్తాలతో ఆ చిన్నారులందరినీ అక్కున చేర్చుకుని అక్షర యజ్ఞం ఆరంభించింది. ఆ యాగం యశస్సు ఇప్పుడు ఖండాంతరాల్ని దాటింది, అంతర్జాతీయ గుర్తింపు పొందింది. శాంతా సిన్హా చదువుల తల్లి, చైతన్య స్ఫూర్తి, అలుపెరగని ఉద్యమకారిణి, తలవంచని ధీర వనిత, అన్నింటికీ మించి అరుదైన మానవీయ స్పర్శ. తన అవిరళ కృషికి ఫలితంగా ఆసియా నోబెల్ ప్రైజ్గా పిలువబడే రామన్ మెగాసెసే అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు తేజం. శాంతా సిన్హా అంతరంగ పొరల్లోకి ప్రవేశించే ముందు వ్యక్తిగత వివరాలు ఒక్కసారి పరిశీలిద్దాం. శాంతా సిన్హా 1950 సంవత్సరం జనవరి 7న జన్మించింది. జన్మస్థలం నెల్లూరు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టాను, మావోయిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సిద్ధాంత గ్రంథంతో పీహెచ్డీని పొందింది. ఆమె తల్లిదండ్రులు సీత, ఆనందం. తాతగారు మామిడిపూడి వెంకటరంగయ్య, భర్త దివంగత అజయ్ కుమార్ సిన్హా. ఆమెకు 2 కూతుళ్లు. అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ఇప్పటికీ బాలకార్మిక వ్యవస్థ నుండి 2,40,000 మంది పిల్లల విముక్తికి కారణభూతమైన మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్కి వ్యవస్థాపక కార్యదర్శి శాంతా సిన్హా. బలమైన రాడికల్ పాలిటిక్స్ ప్రభావం ఉన్న మీరు తర్వాత సామాజిక సేవా కార్యక్రమాల్లోకి ముఖ్యంగా మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్లోకి రావడం అనేది ఎలా జరిగింది? ఇది తీసుకోవటం అంటే ఒక్కటి క్లారిఫై చేయాల్సింది అంటే రాడికల్ పాలిటిక్స్లో నేను ఎప్పుడు లేను. తర్వాతనేమో ఏదైతే ప్రశ్నలకి వాళ్ళ సమాధానం కనుక్కోవాలని అనుకుంటున్నారో ఆ విషయాల మీద నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండింది. అంతేగాని నేను ఆ పాలిటిక్స్లో ఎప్పుడు పాల్గొనలేదు, నేను లేను. ఇంకొకటి, ఈ పనిలో చేయడానికి అది పెద్ద ఆలోచించి చేసిన కార్యక్రమం కాదు. యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు, అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో క్లాస్ రూమ్ లెక్చర్తో పాటు కొంచెం తెలిసి ఉంటే, అనుభవం ఉంటే ఇంకా కొంచెం బాగా క్లాస్లో పాఠాలు చెప్పవచ్చని ఒక ఉద్దేశంతో యూనివర్సిటీలో శ్రామిక్ విద్యాపీఠ్ గురించి అప్లికేషన్ పెట్టాము మేము. పెడితే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ వచ్చింది. యాజ్ అ ఫౌండింగ్ మెంబర్ అది శాంక్షన్ అయింది. ఎంబీ ఫౌండేషన్ ఇప్పుడు 8 జిల్లాల్లో 4,500 గ్రామాల్లో 30,000 మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలతో అవిరామ కృషి జరుపుతున్న సామాజిక సేవా సంస్థ. దాని చైతన్య రథసారథి 53 ఏళ్ల శాంతా సిన్హా. సామాజిక సేవను ఒక ఉద్యమంగా చేపట్టిన శాంతా సిన్హా తాత వాసికెక్కిన చరిత్ర పరిశోధకుడు మామిడిపూడి వెంకటరంగయ్య. తండ్రి ఆనందం సైతం రాజ్యసభ సభ్యుడు కావడంతో ఇంటి నిండా రాజకీయ వాతావరణమే. శాంతా సిన్హా తర్వాతి కాలంలో ఒక దృఢమైన శక్తిగా రూపొందడానికి మూలాలు మూల్యాంకనం చేస్తే తేలేది ఆమె కుటుంబ నేపథ్యమే. తర్వాతనేమో చూసుకుంటే ఇంట్లో కూడా వాతావరణం కొంచెం పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కనుక, అంటే ఇప్పుడు మా తాతగారు మామిడిపూడి వెంకటరంగయ్య గారు హిస్టారియన్, నేషనలిస్ట్, చాలామంది ఇంటికి వచ్చి వెళ్తుండేవారు. మా నాన్నగారు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక 2 టర్మ్స్, అండ్ ఆల్సో సర్వ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. సో అలా చూసుకుంటే ఇంట్లో వాతావరణం కూడా చాలామంది బయట నుంచి ఇంటికి వచ్చి వెళ్ళడం, తర్వాత పబ్లిక్ ఇష్యూస్ని డిస్కస్ చేయడం, ఉమ్మడి కుటుంబం అయినందువల్ల అంకుల్స్, ఆంట్స్ వాళ్ళు కూడా ఇలాంటి పబ్లిక్ ఇష్యూస్లో ఇంట్రెస్ట్ తీసుకోవడం ఇలాంటి జరిగేది. సో అది ఒక్క విషయం చెప్పలేని ప్రభావితం అయిందన్నది అప్ టు 70s ఇవి చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఈ సమాజ సేవ ఇట్లాంటి విషయాలు చాలా చర్చించుకుంటూ ఉంటాం. శాంతతో పాటు మేమందరం మా ఇంట్లో చాలా చర్చలు జరిగాయి ఈ విషయాలపైన. ఇప్పుడు మీరు ఏదైతే పని చూస్తున్నారో ఆ పని వెనక ఎంతో చర్చ ఉంది. దాంట్లో శాంతది తప్పకుండా చాలా ముఖ్యమైన భాగం ఉంది. ప్రిన్సిపల్ స్టాండ్స్కి డెఫినెట్లీ షీ ఈజ్ నోన్ ఫర్ దాట్ అన్నమాట. ప్రత్యక్షంగా కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా కళాశాల చదువులో రాడికల్ భావజాలం ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితమే
ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు ఉద్యమం అనే ఆమె సిద్ధాంత వ్యాసం యూనివర్సిటీలో విద్యార్థులుగా ఉన్నప్పుడు అదే సమయంలో హైదరాబాద్లోనే కాదు ప్రపంచం అంతటా ఒక రాడికల్ పాలిటిక్స్కి ఒక నాంది పలికిన యుగం అది. ఆ యుగంలో ఉన్న ప్రతి విద్యార్థి ఏదో ఒక పాలిటిక్స్లో ఉండడం ఉండింది. ఒకవేళ పాలిటిక్స్ కాకుండా ఆల్టర్నేట్ కల్చర్ అంటే ఇప్పుడు బీటిల్స్ కానీ హిప్పీస్ కానీ, సో ఇట్ వాజ్ అన్ ఈరా ఫర్ చేంజ్. ఐ థింక్ ఒక విధంగా అదృష్టం అనుకుంటాను. ఆ 60s జనరేషన్లో విద్యార్థిగా ఉండడం చాలా ముఖ్యమైన అదృష్టం అని నాకు అనిపిస్తుంది. ఎన్నో విషయాలు అప్పుడు మేము మాట్లాడేవారం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాటిన్ అమెరికాలో చే గవేరా గురించి, లేకపోతే మే 68 అప్రైజింగ్, ప్యారిస్ స్టూడెంట్స్ అప్రైజింగ్ గురించి, అండ్ వియత్నాం వార్ అక్కడ జరుగుతున్న దారుణం గురించి, కొన్ని సంవత్సరాల తర్వాత 1971లో బంగ్లాదేశ్లో జరిగిన విషయాల గురించి, అలా అంతర్జాతీయ విషయం కాకుండా అది మన విషయం అని చెప్పి ఆ యుగంలో ఉన్న స్టూడెంట్స్కి అలాంటి దృక్పథం, ధోరణి ప్రపంచం అంతటా ఉండింది. అట్లా మా మీద కూడా ఉండింది ఆ ధోరణి. 1979లో ఆమె హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా చేరడం ఆమె జీవితాన్ని ఓ సరికొత్త మలుపు తిప్పింది. వెట్టి చాకిరీ నిర్మూలన గురించి అప్పుడు అదే సమయంలో గీతా రామస్వామి ఇబ్రాహీంపట్నంలో చేస్తుండింది. వెట్టి చాకిరీ ఉద్యమం చాలా పెద్ద ఉద్యమం చేసింది. అది చూడడం జరిగింది. అప్పుడు తన సహాయంతో ఇక్కడ కూడా వెట్టి చాకిరీ చట్టం గురించి ప్రజల్ని ఒక సమూహంగా చేసినప్పుడు 40% వెట్టి చాకిరీలో ఉన్నవాడు పిల్లలన్నది గమనించడం జరిగింది. అంతలోపల నా శ్రామిక్ విద్యాపీఠతో నా డెప్యుటేషన్ అయిపోయింది. అప్పుడు కూడా కొన్ని క్యాంపులు నడిపాము. కానీ డెప్యుటేషన్ అయిన తర్వాత ఫుల్ టైం మళ్ళీ లెక్చరర్గా వచ్చేసాను. వచ్చినప్పుడు ఈ పిల్లలతో ఏవైతే కార్యక్రమం మొదలుపెట్టామో శ్రామిక్ విద్యాపీఠలో అది కంటిన్యూ చెయ్యాలని అనుకొని, అప్పుడు మా తమ్ముడు కజిన్ నాగార్జున గారు, ఆయన ఇప్పుడు లేరు, మామిడిపూడి నాగార్జున, తర్వాత ఇంకో తమ్ముడు విక్రము, మేము కూర్చొని ఈ పిల్లల పని, పిల్లల హక్కు, దాని విషయం మీద మనం పని చేయాలని చెప్పి ట్రస్ట్ ముందు పెడితే, అప్పుడు ట్రస్ట్ ఫ్యామిలీ ట్రస్ట్ కనుక మా నాన్నగారు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు తప్పకుండా ఇది, ఎందుకంటే రాజ్యాంగంలో ఉంది కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అన్నది, 10 ఏళ్లలోనే అయిపోవాలన్నది కూడా ఉంది, తప్పకుండా మనం తీసుకోవాలన్న సపోర్ట్ ఫౌండేషన్ నుంచి వచ్చింది. అలా ఈ కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. మిడ్-80sలో గ్రామాల్లో కొంతవరకు తిరిగినప్పుడు గ్రామాల్లో ఉన్న పరిస్థితితో తను బాగా ఎఫెక్ట్ అయ్యి మన నుంచి ఏమైనా మన నుంచి ఏమవుతుందో మనం చేయాలనుకొని తను శ్రామిక్ విద్యాపీఠలు ఉన్నప్పుడు బాండెడ్ లేబర్ ఇరాడికేషన్ అప్పుడు కొద్దిగా స్కూల్స్ పెట్టడం ప్రారంభమైంది. సామాన్యంగా మన ఓటి వాళ్ళు అంటే కొద్ది ప్రివిలేజ్డ్ పీపుల్ గ్రామాల్లో ఉన్న వాళ్లకు మనం ఏమైనా చేయడం అనేది చాలా కష్టం. కానీ శాంతా సిన్హా 15 years పైగా గ్రామాలు ఉన్నవాళ్ళు, గ్రామాల్లో ఉన్న పిల్లలకి బాగా అటాచ్ అయి ఉంది. శాంతా సిన్హా వృత్తిగతంగా ఎదిగిన వైనం గమనిద్దాం. 1979 నుండి 93 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ఉపన్యాసకురాలుగా పనిచేశారు. దీనితో పాటే 1981 నుండి ఎంబీ ఫౌండేషన్కు వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 93 నుండి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శిశువు ఎదుగుదల ఎంత సహజమో అంతే సహజాతి సహజంగా బడికి వెళ్లడమూ జరగాల్సిన చోట దానికి బదులుగా బాల్యం రెక్కలు కత్తిరించబడ్డం ఒక విషాదం. ప్రపంచం మొత్తం మీద బాల్యంలోనే బతుకుభారం మోస్తున్న ప్రతి ముగ్గురులోనూ ఒకరు భారతదేశపు బాలలనేది కఠోర వాస్తవం. వెట్టి చాకరీ పాలై వెతలకు ప్రతిరూపంగా పరిడవిల్లుతున్న ఆ పసిడి బాల్యం పరిరక్షణకై 1991లో ప్రారంభించబడింది ఎంబీ ఫౌండేషన్. ఈ వీలైనంత వరకు అందరినీ ఈ ఉద్యమంలో కలుపుకోవడం అనేది ముఖ్యమైన అంశం. అంటే పిల్లలకు హక్కు ఉన్నాయి, ఆ హక్కులను కాపాడాలని అందరి చేత చెప్పించడం. దీంట్లో ముఖ్యంగా గ్రామాల్లో వచ్చే అడ్డు యజమానుల నుంచి మొదట్లో వచ్చింది. కానీ వాళ్ళు అడ్డుపడినప్పుడు మీరు ఏం చెయ్యలేరు, మీరు
దౌర్జన్యమే చేస్తారని చెప్పి వాళ్ళని డైరెక్ట్గా ఎదిరించకుండా వాళ్ళకి నచ్చజెప్పి వేరే ఎవరు చెప్తే వాళ్ళు వింటారో వాళ్ళ చేత చెప్పించి తర్వాత బాగా ఉన్న యజమాని ఎవరైతే అడ్డుపడలేదో ఊర్లో వాళ్ళకి సన్మానం చేసి విద్యాదానం కార్యక్రమం చేసి వీలైనంత వరకు వాళ్ళు మా వైపు ఉండేటట్టు మేము చేయడం అన్నది జరిగింది. మా వైపు అంటే పిల్లల వైపు ఉండేటట్టు చేయడం జరిగింది. సంస్థలో ప్రజాస్వామిక విలువలను ప్రేరేపించడం, ప్రోత్సహించడం అండ్ ఈ ప్రజాస్వామిక విలువలు కేవలం చెప్పడానికే కాదు, ఆమె పాటించడం. ఈ పాటింపు అనేది ఈ సంస్థ ఇంత పెద్దగా కావడానికి కూడా అది మూలమైన అంశం. మా సంస్థలో ఒక ప్రధానమైన అంశాన్ని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఏమేమి చేయాలో ఆ నిర్ణయాలు కేంద్రీకృతమై ఉండవు, వికేంద్రీకృతమై ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వడంలో ఆమె ప్రముఖమైన పాత్ర పోషించిందని అనిపిస్తుంది. అతి సులువుగా కనిపించే అతి జటిలమైన ఆ కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకుని కదిలింది శాంతా సిన్హా. పిల్లల కోసం బ్రిడ్జ్ స్కూళ్లు పెట్టించడం, ఇన్స్ట్రక్టర్లను నియమించి పిల్లలకు చదువు చెప్పించడం, ప్రభుత్వ పాఠశాలల్లో వారిని చేర్పించడం, ఇది పట్టువదలకుండా 13 ఏళ్లుగా ఆమె చేస్తున్న పరిశ్రమ. ఆమె చాలా ఎంత మృదు స్వభావో, తను అనుకున్న విషయం సాధించాలంటే అంత గట్టిగానే ఉంటారు, అంత పట్టుదలగానే పనిచేస్తారు. అయితే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం చాలా ప్రణాళికాబద్ధంగా ఆమె పనిచేస్తారు. అలా పట్టే ఇప్పుడు ఇక్కడ ఎంవి ఫౌండేషన్ స్థాపించి అందులో కార్యక్రమాలు తీసుకుని ఇంత పెద్ద స్థాయిలో కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించి ఆమె అనేక అవార్డులు తీసుకోవడానికి కూడా ప్రధానమైన కారణం అది అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మేము అనేది అంటే ఎవ్వరు పనికిరారని అయితే మేము అనుకోలేదు. ప్రతి ఒక్కరికి విలువ ఇచ్చి ప్రతి ఒక్కరూ ఈ విషయం మీద స్పందిస్తారని నమ్మి ఆ నమ్మకం వాళ్ళ మీద ఉన్నందువల్ల వాళ్ళు ఆ నమ్మకానికి రెస్పాండ్ అయ్యి వాళ్ళు మాతో కలిసి ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎంతో మంది కష్టాలు ఉన్నప్పుడు శాంతా సిన్హా దగ్గరికి వెళ్తే ఆమె వితౌట్ ఎనీ హెజిటేషన్ హెల్ప్ చేసేది. పేదరికమే బాలకార్మిక వ్యవస్థకు మూలమన్న వాదం, నేతి బీరకాయలోని నేతి చందమనే విప్లవాత్మకమైన భావన బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చిన శాంతా సిన్హా పేద తల్లిదండ్రులే తన ఆశయ స్ఫూర్తిగా ప్రకటిస్తోంది. సమాజం ఆలోచన దృక్పథమే అసలు శత్రువని ప్రపంచానికి చాటి చెప్తోంది. మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సంఘర్షణ జరుగుతూనే ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు పని చేస్తే పర్వాలేదు, వాళ్ళు పేదలు కదా, వాళ్ళు పని చెయ్యాలి కదా, లేకపోతే వాళ్ళకి గిట్టుబాటు కాదు కదా అన్న వాదన చాలా గట్టిగా ఉంది. ఆ వాదన తప్పు, దాని నుంచి బయట పడడమే ఒక సంఘర్షణగా ఉండింది. అంతకంటే ఏం సంఘర్షణ అట్లా డైరెక్ట్గా అట్లా ఫిజికల్గా అటాక్ అయిందా అట్లాంటివి ఏం జరగలేదు. పోతే ఈ డిబేట్స్, డిస్కషన్స్ చాలా తీవ్రంగా జరిగినాయి. మొదట్లో నేనే డైరెక్ట్గా పాల్గొన్నాను. తర్వాత సంస్థ పెద్దగా అయ్యేసరికి ఆ సంఘర్షణ, దాని యొక్క దెబ్బ, ఆ ప్రభావం ఆ కార్యకర్తల మీదనే పడుతోంది. బాలకార్మికులు ఉండటానికి ప్రధాన కారణం పేదరికమే అని దాదాపు అందరూ నమ్ముతున్న దశలో మీరు పేదరికం కాదు అని అంటున్నారు. దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? అంటే ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో వెళ్ళే పిల్లలందరూ పేదలే. ఇప్పుడు ఆ విద్యా సంస్థ నడుస్తుందని అంటే ఆ పేద పిల్లలు వాళ్ళు అక్కడ బడిలో ఉన్నందువల్లనే నడుస్తుంది. ఉన్నవారు ఎవ్వరు లేరు అక్కడ. ఆ పేద తల్లిదండ్రులు వాళ్ళు పంపగలిగితే ఏ పేద తల్లిదండ్రులైనా పంపవచ్చని మాకు పూర్తి నమ్మకం అయితే ఉంది. దీంతోపాటు మేము ఒక చిన్న స్టడీ చేసాం. బడికి వెళ్ళిన పిల్లల్లో అతి పేద కుటుంబం చెందిన వారు వాళ్ళ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. బయట ఉన్న అతి పేద కుటుంబాలకు చెందిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకొని అది ఒక 400 గ్రామాల్లో చేసాం స్టడీ. చేస్తే బయట ఉన్న పిల్లలు కొంతమంది ఇంకా ఆస్తున్న వాళ్ళు బయట ఉన్నారు, ఏం లేని వాళ్ళు బడి లోపల ఉన్నారు. అంటే పేదరికం అన్న ఒక వాదన అది ప్రజల వాదన కాదు, పేద తల్లిదండ్రుల వాదన కాదు. ఎవరైతే అధికారంలో ఉన్నారో లేకపోతే ఎవరైతే మధ్యతరగతి కుటుంబంలో ఉన్నారో, పేదలకు దూరంగా ఉన్నారో అది వారి వాదన, పేదల వాదన కాదని అప్పుడు మాకు అనిపించింది మా అనుభవంలో. ఇంకొకటి చెప్పాలనంటే మా క్యాంప్లో మేము మా పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత మాకు అనిపించింది పేద తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంది. మనకెంత ఉందో ప్రేమ వాళ్ళకు కూడా అంత ప్రేమనే ఉంది.
వాళ్ళ పిల్లలు చదువుకోవాలన్న ఆదుర్ద ఆవేదన వాళ్ళకి చాలా ఉంది. ఆ పిల్లల్ని వాళ్ళ బడికి ఎట్లా పంపాలో తెలవక వాళ్ళు పిల్లల్ని పనిలో పెడుతున్నారు, కానీ వాళ్ళు పిల్లలు చదువుకోకూడదు, పని చెయ్యాలని చెప్పి అయితే వాళ్ళు చేయడం లేదని మాకు పూర్తి నమ్మకం. ఓవైపు ఈ తరం యువతరానికి లక్ష్యాత్మక బోధన, మరోవైపు రేపటి పౌరుల్ని తీర్చిదిద్దే లాలన, రెండు తరాల్ని సమున్నతంగా నిలబెట్టే సవ్యసాచిగా కలల సాకారం కోసం అహరహం శ్రమించే శాంతా సిన్హా ఆశయ సాధనలో అవరోధాల్ని అవలీలగా అధిగమించింది. సంఘర్షణలెన్నో సమర్థంగా ఎదుర్కొంది. అంటే ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా ఘర్షణలు ఉంటాయి, లేకుండా ఉండవు. ఇప్పుడు మేము 2 లక్షల మంది పిల్లల్ని మేము బడికి తీసుకెళ్ళామనంటే 2 లక్షల ఘర్షణలను సాల్వ్ చేసే వచ్చారు, కానీ ఒక పాట పాడితే వచ్చిన పిల్లలు ఒక్కరు రాలేదని. కానీ ఆ ఘర్షణలను ఎక్కువ చేయకుండా లోకల్గానే రిజాల్వ్ చేసి ఆ ఘర్షణలు వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ మంది మాతో ఉండేటట్టు, సహాయానికి వచ్చేటట్టు చేయడం అనేది జరిగింది. స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మొదట్లో మాతో లేరు. ఎందుకు లేరంటే ఒకేసారి మేము ఒక 50 మంది పిల్లలు వాడి బడికి తీసుకెళ్లేసరికి ఇప్పటికే చాలామంది ఉన్నారు, మా నెత్తి మీద ఇంతమంది పిల్లలు పెడితే మేము ఎట్లా చేస్తామన్నది బయటకు వచ్చింది. అప్పుడు కూడా ఒక ఘర్షణే. కానీ లేదు, మీ వంతు మీరు కూడా మాకు సహాయం చేయాలి, మీరు కనుక సరిగ్గా చేస్తే సమాజంలో మీకు కూడా రెస్పెక్ట్ వస్తుంది అని మీరు పాత్ర వహించాలని అంటే స్కూల్ టీచర్స్ బాలకార్మిక విమోచన వేదిక అని చెప్పి వాళ్ళొక గ్రూపుగా తయారయ్యి ఇప్పుడు 2500 మంది స్కూల్ టీచర్స్ ఈ ఉద్యమంలో ఉన్నారు. ఆ బాలకార్మిక విమోచన వేదిక నుంచి వారు వాళ్ళ కర్తవ్యం బడిలో వచ్చిన పిల్లలకే కాకుండా బడి బయట ఉన్న పిల్లలు, ఆ గ్రామంలో పిల్లలందరూ తమ పిల్లలని వాళ్ళు రాత్రింపగళ్ళు పిల్లల్ని మొబిలైజ్ చేసి వాళ్ళ స్కూల్కి తీసుకురావడం జరుగుతుంది. I went to a village, a remote village in Mehboob Nagar, and we could see that this institution which has been set up with so much effort has suddenly come to a stop because the fund which is there is not there. Now many people were saying that now we have, what can we do now, it is the end. But you can see in Shanta, she says if this has stopped, something else will come. The continuous energy and optimism is absolutely amazing. ఒకటి ఏంటంటే సిద్ధాంతపరంగా ఉండడం, ప్రిన్సిపల్ స్టాండ్స్, టేకింగ్ ప్రిన్సిపల్ స్టాండ్, అది చాలా ముఖ్యమైన క్వాలిటీ. ఇంకోటి ధైర్యంగా ఉండడం. అది ధైర్యం ఇట్లాంటి ఇష్యూల్లో ఆ ధైర్యం ఎంతో ముఖ్యం. ఆ ధైర్యం అందరికీ అంత సులభంగా రాదు. ఆమెకు నిజంగా చాలా ధైర్యవంతురాలు, దానికి డౌట్ లేదు. సమాజ హితానికి ప్రతిఫలాపేక్ష లేకుండా పాటుపడే వారిని అవార్డులు, రివార్డులు వెతుక్కుంటూ వస్తాయనడానికి నిదర్శనాలు ఆమె అందుకున్న జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు. శాంతా సిన్హా అందుకున్న సత్కారాల సత్కీర్తిని తలుచుకున్నాం. 1998లో ఆమెకు ఆల్బర్ట్ శంకర్ అంతర్జాతీయ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసే వారికి ఇచ్చే రోటరీ ఇండియా అవార్డు 1999లో ఆమెకు లభించగా 2002 సంవత్సరంలో రామినేని ఫౌండేషన్ ఆమెని విశిష్ట పురస్కారంతో ఘనంగా సత్కరించింది. సద్గురు జ్ఞానానంద జాతీయ పురస్కారంతో సహా 2003 సంవత్సరంలోనే శాంతా సిన్హా రామన్ మెగాసెసే అవార్డుని కూడా గెలుచుకుంది. సమస్యను ప్రజల మధ్యకు తీసుకురావడంలో చేసిన కృషి చాలా ప్రధానమైన విషయం. ఆమెకు గుర్తింపు కన్నా ఎక్కువ కూడా సమస్యకు గుర్తింపు అనేది ప్రతినిత్యం చెప్తుంటుంది. అండ్ ఆ విషయంలో కొంతవరకు విజయం సాధించిన మాట నిజమే, కానీ చేయవలసింది చాలా ఉంది అనేది మాత్రం చాలా స్పష్టం. నిరంతరం కృషి చేస్తున్న మా యువతి యువకులు, మా కార్యకర్తలకి ఇవి వచ్చింది. వాళ్ళు మనకు లేకున్న వ్యవస్థ మీద నమ్మకం, మనం ఈ ప్రభుత్వాలు వేస్ట్ అని మనం అనుకున్న వాళ్ళు ఎంత దృఢమైన విశ్వాసం ఉందో ఈ వ్యవస్థ మీద. అంటే వాళ్ళు ఎప్పుడన్నా సరే ఈ స్కూల్స్ చక్కబడాలి, ఈ స్కూల్స్లో పిల్లలు వెళ్ళాలి, ఆ టీచర్లు చదువు చెప్పాలి, వీళ్ళు నేర్చుకోవాలన్న విశ్వాసంతో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ కృషి ఎంతంటే ఎప్పుడన్నా నాకు నిరుత్సాహం కలిగి ఇంకా చాలు ఇది అవడం లేదని అన్నప్పుడు మేమున్నాం కదా పోరాడడానికి, మీకెందుకు అన్నది వస్తుందన్నమాట. వాళ్ళకి అప్పుడప్పుడు జీతాలు కూడా లేకున్నా లేదు, ఈ తగాదాలో మేమున్నాం, ఈ యుద్ధం మేము సాధిస్తాం, తప్పకుండా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆ కృషికి వచ్చింది ఇది. లక్షలాది నిరుపేద బాలల జీవితాల్లో అక్షరజ్యోతి వెలిగించాలనే వజ్ర సంకల్పంతో పనిచేస్తున్న శాంతా సిన్హా వ్యక్తిగా ఒక అద్భుతమనిపించే ఆశ్చర్యం.
సినిమాలు చూడడం ఇష్టం, విమెన్స్ మ్యాగజైన్స్ చదవడం ఇష్టం, టీవీలో అన్ని ఛానల్స్లో ఉన్న వార్తలు చూడడం ఇష్టం. తర్వాతనేమో స్పోర్ట్స్, ఏమైనా క్రికెట్ మ్యాచ్ చూడడం ఇష్టం. సో ఒక విధంగా చూస్తే మామూలుగా అందరికీ ఎన్ని లైక్స్ ఉంటాయో అది ఇష్టం. మంచి తినడం కూడా చాలా ఇష్టం. తరగని చిరునవ్వు, లతలా అల్లుకుపోయే ఆత్మీయ గుణం, ఆనందం పంచే తత్వం, పోరాటానికి వెరవని స్త్రీత్వం అన్నీ కలబోస్తే శాంతా సిన్హా. శాంతా సిన్హా ఇష్టాల్ని, అభిరుచుల్ని తెలుసుకుందాం. శాంతా సిన్హాకు టెన్నిస్ అన్నా, క్రికెట్ అన్నా చెప్పలేని ఇష్టం. సంగీతం వినడం, సినిమాలు చూడడం ప్రియమైన పనులు. ఆమెకి పక్షుల్ని చూడడం, టీవీ చూడడం అంటే సరదా. గాంధీ అంటే ఆరాధ్య భావం. అమితాబ్ బచ్చన్, సావిత్రిల నటన తనకు నచ్చుతాయంటుంది. టాల్స్టాయ్, దోస్తోవ్స్కీ, రంగనాయకమ్మ రచనలను అభిమానించే శాంతా సిన్హాకు అలెక్సీ హెలీ రచించిన రూట్స్ తెలుగులో 7 తరాలు ఆమెను విపరీతంగా కదిలించిన పుస్తకం. ఆకుపచ్చ, నీలం రంగులు ఆమె మెచ్చిన రంగులు. రైలు ప్రయాణమంటే ఉత్సాహం చూపే శాంతా సిన్హా అన్ని ప్రదేశాల్లోకి తనకి నచ్చిన ప్రదేశం మాత్రం హైదరాబాదే అంటుంది. రుచికరమైన ప్రతి వంటకాన్ని ఇష్టపడే ఆమె బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి కలలు కంటూ ఆ కళని నిజం చేయడానికి నిరంతరం శ్రమిస్తోంది. ప్రభుత్వాలకే పదనిర్దేశం చేస్తున్న సేవా కార్యాచరణ ఆమె సొత్తు. చేసేదంతా సంఘ సంస్కరణ కాదు, తన్ను తాను సంస్కరించుకోవడం, తన్ను తాను తెలుసుకోవడం, సరికొత్తగా మలుచుకోవడంగా భావించే వినమ్ర సంస్కారం ఆమె వ్యక్తిత్వానికే తలమానికం. నాకు కూడా అది సేవ చేస్తున్నాను అన్నది అనుకోవడం కూడా నాకు కొంచెం ఇబ్బందే. అది సేవ అని అనుకోవడం లేదు, ఇది ఒక అవకాశం అని అనుకుంటున్నాను. అసలు మొదట్లో ఇది చేయడం కూడా ఒక పెద్ద అవకాశము, అదృష్టం కూడా అని భావిస్తున్నాను. వేల మైళ్ల ప్రయాణమైన వేసే మొదటి అడుగుతోనే ప్రారంభమవుతోంది. అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తుంది. అందుకు తార్కాణం శాంతా సిన్హా జీవితం. ఎప్పుడైతే పిల్లల పట్ల సమాజంలో ప్రేమ ఉంటుందో అప్పుడు ఈ ఏవైతే కుల, మత, ప్రాంతీయ, జాతీయ ఇలాంటి భేదాలన్నీ కొలాప్స్ అయిపోతాయి. అంటే పిల్లలు బాగుండాలంటే యుద్ధాలు చేసుకుంటే పిల్లలు బాగుండరు, పిల్లలు బాగుండాలంటే కరువు ఉంటే పిల్లలు బాగుండరు, పిల్లలు బాగుండాలనంటే అందరికీ షెల్టర్ ఉండాలని అనిపిస్తుంది. సో మనం ఎప్పుడైతే పిల్లలు బాగుండాలని అనుకుంటామో అప్పుడు తప్పకుండా ప్రపంచంలో మార్పులు వస్తాయని అనుకుంటాం. సో అందుకని అందరం పిల్లలు బాగుండాలని మనం ఆలోచిస్తే మనలో మంచి మార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది. పేద పిల్లలపై ఆమె ఆర్తి అందరికీ ఆదర్శనీయం. సమాజంపై ఆమె మమకారం అందరికీ మార్గదర్శకం. చిన్నారుల జీవితాల్లోని చీకట్లను పారద్రోలడానికి ఆమె చేస్తున్న కృషి నిజంగా చిరస్మరణీయం.